ఆడవాళ్ల నోట్లో ఏ రహస్యమైనా ఎందుకు దాగదో మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు చనిపోయాక తన తల్లి అయిన కుంతీదేవి అక్కడికి వస్తుంది. కళ్ళ ముందే తన పెద్ద కొడుకు చనిపోవడం చూసి ఆమె బాధ ఓర్చుకోలేకపోతుంది. ఆమె జీవితాంతం కూడా కర్ణుడు పాండవులలో పెద్ద కొడుకు అనే రహస్యం ఎవరికీ చెప్పకుండా దాచినందుకు ఎంతో బాధపడుతుంది. కుంతీదేవి ధర్మరాజు దగ్గరికి వెళ్లి కర్ణుడికి గౌరవప్రదమైన అంతిమ సంస్కారములు చేయమని కోరుతుంది. అది అర్జునుడు విని, ఎందుకమ్మా ఇతనికి మేము దహన సంస్కారాలు చెయ్యాలి, ఇతను మన విరోధి కదా అని అనగా కుంతీదేవికి కోపం వచ్చి, ఆపు అర్జున, ఇంకొక మాట కర్ణుడి గురించి తప్పుగా మాట్లాడకు. అసలు ఇతను ఎవరనుకున్నావు? ఇతను అంగరాజ్యానికే రాజు కాదు, మొత్తం ఈ ప్రపంచాన్ని పాలించే అర్హత ఉన్నవాడు నా కర్ణుడు. ఇతను నాకు పుట్టిన మొదటి సంతానం. ఇతను మీ అన్నయ్య అని నిజం పాండవుల ముందు బయట పెడుతుంది. అది విని పాండవులు అందరూ ఎంతో బాధపడతారు. అయ్యో, మా అన్నని మేము చంపుకున్నామా, ఎంత పెద్ద తప్పు చేశాము అని కృంగి